క్రీస్తు శిలువ మీద ఎలా అయితే మ్రాను మీద మేకుతో కొట్టబడి ఉన్నారో, ఆ మేకును ఆధారం చేసుకొని నీ యొక్క ఆత్మీయ స్థితిని కట్టుకో. నీ యొక్క ఆత్మీయ స్థితిని కట్టుకో. ఎన్నాళ్ళ మట్టుకు బెరాకులాగా నువ్వు ఏదో ఒక తోడు కావాలి. నేను ఒంటరిగా వాడిని, నేను చేయలేను. నాకు నోటి మాన్యం, నేను చేయలేను. నాకు నత్తి, నేను చేయలేను. నేను పిరికోడిని, నేను మాట్లాడలేను. నేను చెవిటోడిని, నేను వినలేను. నాకు సైట్ ఉంది, నేను చూడలేను. నా శరీరం సహకరించదో, నేను నడవలేను. నేను అటు ఇటు వాక్యానికి వెళ్ళలేను. ఏదైనా సరే దేవుడు ఒక పని చెప్పినప్పుడు మనలో ఉన్న శరీరాన్ని బేస్ చేసుకొని ఒక కారణం తిరిగి దేవునికి బదులిచ్చినప్పుడు శరీర ఆకృతిని బేస్ చేసుకొని నువ్వు బదులిస్తున్నావు తప్ప దేవుడు యొక్క మాట మీద విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నట్టు? ఎవరన్నా తోడుంటే నీ పని చేస్తాను అని నువ్వు అంటున్నావు తప్ప దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనిషి యొక్క తోడెందుకు? పరిశుద్ధాత్మ దేవుడే బోధకుడుగా ఉన్నప్పుడు ఒక మనిషి నీకు ఎందుకు బోధకుడుగా ఉండాల్సిన అవసరం? అపోస్తులైన పౌలు గారు మిగతా అపోస్తులుగా ఉన్న ఆ యొక్క పేతురు, యోహాను, యాకోబు వాళ్ళందరినీ కూడా ఎక్కడా కించపరచకుండా, ఎక్కడా అగౌరవపరచకుండా నేను వాళ్ళని కలిసా, వాళ్ళతో మాట్లాడా, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాం, స్నేహం చేసుకున్నాం. కానీ వారు ఎంతటి వారైనా సరే నాకు లక్ష్యము లేదు, జీవము కలిగిన దేవుడే నాకు బోధకుడు, నాకు స్నేహితుడు, నాకు తర్ఫీదిస్తాడు అని దేవుడి దగ్గరే అన్నీ నేర్చుకున్నాడు పౌలు గారు. అలాగే మనం కూడా ప్రతి దాంట్లో దేవుణ్ణి ఆధారం చేసుకుని బతకాలి.